జయ కామేశీ చాముండే జయ భూతాపహారిణి జయ సర్వగతే దేవి కామేశ్వరీ నమోస్తుతే. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత ప్రధానమైన మహాశక్తి పీఠమైన కామాఖ్య దేవాలయం. ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, స్త్రీ శక్తికి, సృజనాత్మకతకు మరియు ఆధ్యాత్మికతకు సమున్నత చిహ్నం. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క యోని భాగం ఈ నీలాచల కొండపై పడిందని, అందుకే ఇది అత్యున్నత శక్తి కేంద్రంగా మారిందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం గర్భాలయంలో ఎటువంటి విగ్రహం ఉండదు. ఒక రాతి పలకపై ఉన్న సహజ సిద్ధమైన నీటి ఊటను భక్తులు పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు సకల కోరికలు తీర్చే కామేశ్వరిగా కొలువబడుతుంది. కామాఖ్య దేవాలయం యొక్క అత్యంత ప్రసిద్ధ ఉత్సవం అంబుబాజీ మేళా. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో భూమి తల్లి రజస్వల అవుతుందని నమ్మి ఆలయాన్ని 3 రోజులు మూసివేస్తారు. ఈ సమయంలో భక్తులు భూమిని తవ్వడం లేదా పూజలు చేయడం చెయ్యరు. 4వ రోజు అయిన తర్వాత పాదాల దగ్గర ఉంచిన తెల్లని వస్త్రం ఎర్రగా మారుతుందని చెబుతారు. ఈ ఆలయం వాస్తుశిల్పం కూడా చాలా ప్రత్యేకమైనది. దీనిని నీలాచల శైలి అంటారు. ఆలయ శిఖరం తేనెపట్టు ఆకారంలో ఉండడం మరొక ప్రత్యేకత. కామాఖ్య క్షేత్రం అఘోరాలు మరియు తాంత్రిక ఉపాసకులకు ప్రధాన కేంద్రం. భారతదేశంలో తంత్ర విద్యలకు ఇది పుట్టినిల్లు వంటిది. ఇక్కడ చేసే పూజలు అత్యంత శక్తివంతమైనవి. సృష్టికి మూలమైన స్త్రీత్వాన్ని, పునరుత్పత్తి శక్తిని ఈ ఆలయం గౌరవిస్తుంది. కామాఖ్య దేవాలయం హిందూ ధర్మంలో స్త్రీ శక్తికి ఉన్న ఉన్నత స్థానాన్ని ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. అష్టాదశ శక్తిపీఠాల యొక్క మహత్యం ఎంత చెప్పినా తనివి తీరనిది, అసాధ్యమైనది కూడా. నా చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు.